ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు మెసేజ్‌లు పెడుతున్నారు కానీ, చాలా కోపమొస్తుంది తెలుసా? నాకు ఆ మెసేజ్‌లు చదివిన తర్వాత. కనీసం మీరు చదువుకున్నారా? చదువుకుంటే గనక అలాంటి మెసేజ్‌లు పెట్టరు. ఎందుకంటే ఒక్కొక్కరిది చచ్చిపోతాను, 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 చచ్చిపోతాను. దేనికి చచ్చిపోతారు మీరు? మీకు కనీసం బుద్ధి, బుర్ర ఉందా అసల? ఫస్ట్ ఆడవాళ్ళకి ఉన్న హక్కుల గురించి తెలుసుకోండి. తర్వాత మీరు చచ్చిపోదురు గాని. అత్త కొట్టిందని, ఆడపడిచి తిట్టిందని చచ్చిపోతే మీ లైఫ్ పోతది. వాళ్ళకేం పర్వాలేదు. వాళ్ళ మొగుడుతో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. నీ మొగుడు ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరాలు పోయిన తర్వాత వాడు వేరే పెళ్లి చేసుకొని వాడు సుఖంగా ఉంటాడు. ఇక్కడ లాస్ అయింది నువ్వు, నీ పేరెంట్సే. అదొకసారి ఆలోచించండి. ఎప్పుడు మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉందని ఆలోచిస్తున్నారు గానీ, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? నా ప్రాబ్లమ్ నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి? అది ఆలోచించట్లేదు ఎందుకు మీరు? ఆడపిల్లకి ఎన్ని హక్కులు ఉన్నాయో తెలుసా అసలు మీకు? అత్త గాని, హస్బెండ్ గాని, ఆడపడుచు కానీ మీ మీద చెయ్యేసారా? కట్నం గురించి మిమ్మల్ని వేధిస్తున్నారా? మీ డబ్బు వాళ్ళు దొబ్బేశారా? ప్రతి దానికి ఒక్కొక్క కేసు ఉంది. శుభ్రంగా గృహహింస, వరకట్నం, వేధింపుల కింద కేసులు పెట్టేయండి. మీ దగ్గర కరెక్ట్ గా ప్రూఫ్స్ ఉండి వాళ్ళది తప్పు అని నిరూపించగలిగితే గనుక ఫ్యామిలీ మొత్తం జైల్లో కూర్చొని తింటారు. వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తే నీ బాధలు ఎవరు తీర్చరు. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకోవాలి. నువ్వు చచ్చిపోతే ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరకదు. నువ్వు బ్రతుకుండే సాధించుకోవాలి.